వెల్కమ్ టు మెగా టీవీ పక్కా లోకల్ ఏపీ. నెల్లూరు జిల్వేడిచర్ల సమీపంలో రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీ నుంచి వస్తున్న దుర్వాసనపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలుష్యం కారణంగా ప్రజలు జబ్బుల బారిన పడుతున్నారని ఆందోళన చెందుతూ ప్రజలు నిరసన చేపట్టారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు వెంటనే స్పందించి కంపెనీపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారని ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. వైసీపీ నాయకుల అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రజల్లో అలజడులు సృష్టించేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో భాగంగా అమరావతి సర్కిల్ నుండి శనిరావుపేట వరకు బడేటి చంటి స్వయంగా సైకిల్ తొక్కుతూ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాల కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రచారంలో భాగంగా ఒక చేనేత పరిశ్రమను సందర్శించిన ఎమ్మెల్యే స్వయంగా మగ్గం నేసి నేత కార్మికులను ఉత్సాహపరిచారు. ఇప్పుడు వరకు 2 సంవత్సరాల వాడుకుని ఎక్కువ సరి చేసి అంటే మరి ఎక్కువ వచ్చేటప్పుడు మీరు సరి చేసుకో, అదైతే మీకు ఇబ్బంది లేకపోతే వాళ్ళు ఇందులో ఏదైనా తేడా వచ్చి మీకు 3 నెలలు తీసుకుని కూడా మీకు తేడా ఉందనుకుంటే లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లాలి నారా లోకేష్ గారి నాయకత్వం. నీకు చేయగలిగిన సాయం చేసి పెడతాను నేను అంటున్నారా? అలాగే నేనే ప్రార్థన చేస్తాను మీ ఆయనకి తగ్గాలని చెప్పి. ఒకసారి మేము అన్ని చోట్లకి తిరుగుతున్నాం. అందులో భాగంగానే 2 సంవత్సరాల సందర్భంగా ఏదైతే ఉన్నాయో పనులు ఇంకా ఉన్నాయి. ఈ 2 సంవత్సరాలు ఎంత చేశామో ఈ సంవత్సరం అంత చేసి పెడతాం. రోడ్లు డ్రైన్ల విషయాల్లో కొత్త పెన్షన్లు కూడా ఇంకో నెలలో ఎలక్షన్ ముందు అన్ని కూడా అవును ట్రైనింగ్ చేసేది ఇస్తాము కూడా. నెల్లూరు జిల్లా కేశవరం పంచాయతీలో మట్టి అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. అధికారుల అనుమతులు లేకుండా రాత్రి పగలు తేడా లేకుండా అక్రమార్కులు ఇష్టారాజ్యంగా మట్టిని లేఅవుట్లకు ఇళ్ల స్థలాలకు విక్రయిస్తున్నారు. అధికారులు ఎవరి అనుమతులు మాకు అవసరం లేదనే రీతిలో గ్రామ నివాసాలు 2 సొంత జేసీబీలు ట్రాక్టర్లతో ఈ దందా సాగిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మట్టి తరలిపోతున్న రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో మంత్రి సత్యకుమార్ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా 50 తల్లిబిడ్డ వాహనాలను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే అరవిందబాబు పాల్గొన్నారు. ప్రారంభం అనంతరం మంత్రి స్వయంగా వాహనంలో ప్రయాణించారు. తల్లి పిల్లల సురక్షిత ప్రయాణానికి ఇవి దోహదపడతాయని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో 108 వాహనాలను 780కి పెంచామన్నారు. ఇక్కడే ఉన్నాడు సార్ మాతా శిశువుల్ని నవజాత శిశువుల్ని క్షేమంగా సురక్షితంగా ఇంటికి చేర్చడం కోసం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను రాష్ట్ర వ్యాప్తంగా 500 వాహనాలని ప్రారంభించడం జరుగుతోంది. ఇవాళ మొదటి విడతలో 300 వాహనాలు, రాబోయే 2 నెలల్లో 2వ విడత 200 వాహనాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో అదేవిధంగా జీజీహెచ్లలో అందుబాటులోకి తీసుకోవడం జరుగుతుంది. ప్రసవానంతరం బిడ్డ క్షేమంగా ఇంటికి చేర్చే క్రమంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం ఈ సర్వీసులను ప్రారంభిస్తున్నాం. దీంట్లో ప్రధానంగా బ్రాండ్ న్యూ వెహికల్స్ ని కొని ఇవ్వాలా. ఆ వెహికల్స్ ద్వారా లోపల సౌకర్యవంతమైనగా ఉండేలా ఏసీ ఏర్పాటు, అదేవిధంగా 6 ఎయిర్ బ్యాగులు, ఏదైనా ప్రమాదాలు జరగకుండా కాపాడుకునే ప్రయత్నంలో ఇవాళ అన్ని వసతులతో కూడా 500 వెహికల్ ని 102 కింద ఏర్పాటు చేయడం జరిగింది.
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో స్క్రబ్ ఎక్స్ అనే బోగస్ కంపెనీ వేల మంది డిపాజిటర్లను నమ్మించి కోట్లాది రూపాయల మోసానికి పాల్పడింది. ఇంట్లోనే ఉంటూ డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపి 1 కోటి నుంచి 2,30,00,000 వరకు డిపాజిట్లు వసూలు చేసింది. నెలకు 18,000 నుంచి 48,000 వరకు లాభాలు ఇస్తామని నమ్మబలికి చివరకు ముఖం చాటేసింది. మదనపల్లె, తమ్మళ్లపల్లె, పీలేరు, కదిరి ప్రాంతాలకు చెందిన బాధితులు మోసపోయామని గ్రహించి మదనపల్లె 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. తమ డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని పోలీసులను కోరారు. యూట్యూబ్ లో వీడియోలు వైరల్ చేయడం వల్ల చాలా మంది చూసి దాంట్లోకి వచ్చి అడిగి మనం తీసుకున్నాం సార్. అది ఒక ఫ్రాడ్ కంపెనీ అని ఇప్పుడు తేలింది సార్. దాంట్లో వచ్చి చాలా మంది ₹1,00,000 కట్టిన వాళ్ళు ఉన్నారు, ₹1,30,000 కట్టిన వాళ్ళు ఉన్నారు, ₹2,30,000 కట్టిన వాళ్ళుగానే ఉన్నారు సార్. అంటే మనం ఎంత పెడితే అంత ఎక్కువ జీతం ఇస్తాము అనే ఆశ చూపించి మనుషులకి సుమారు 2 కోట్ల పైగా మనుషులకి ఫ్రాడ్ అయితే జరిగింది సార్. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ కూటం పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం సార్. ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేశాము. దీని గురించి ఎవరన్నా పెద్దవాళ్ళు ఈ వీడియో చూస్తే పేదవాళ్ళకి చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు సార్. అప్పో తీసుకొని వచ్చి కట్టి ఏదో ₹10 సంపాదిస్తున్నామని చూశారు సార్. కానీ ఇప్పుడు ఫ్రాడ్ జరగడం వల్ల చాలా మంది అయితే ఇబ్బంది సఫర్ అవుతున్నారు సార్. సుమారు 200 మంది పైగా మనుషులు దీంట్లో యాడ్ అయి ఉన్నారు సార్. మీరు ఎవరన్నా చూస్తే ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి న్యాయం చేసి మా తరఫున నిలబడి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. యూట్యూబ్ లో మెగా డిఎస్సి నిర్వహణలో ఎలాంటి అవినీతి జరగలేదని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. డిఎస్సి ఇస్తామని చెప్పి గతంలో వైఎస్ జగన్ అభ్యర్థులను మోసం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి 9 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. సిబిఐపై నమ్మకం లేదన్న వైసీపీ నేతలు ఇప్పుడు డిఎస్సిపై సిబిఐ విచారణ కోరడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని దివాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. గడిచినటువంటి 2019 నుంచి 2024 వరకు ఎంత రాక్షస పాలన చూసాం. ఆ పాలనలో డిఎస్సి ఇస్తానని చెప్పి గత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి వాళ్ళకి ఉద్యోగం లేకుండా పోగా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూటమిగా డిఎస్సిని ఇంప్లిమెంట్ చేసి సుమారుగా 16,000 మంది పైగా ఉద్యోగాలు ఇచ్చారు. ఈ రోజైనా మీరు ఒకటి చూడండి, ఈరోజు వీళ్ళంతా కూడా వైసీపీ వాళ్ళకు మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఈరోజు ఇన్ని వేల మంది ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్డీఏ కూటమికి మంచి పేరు వస్తుందని చెప్పేసి అని భావించి ఈరోజు మనం చూస్తే ఏ కాంపిటీషన్స్ అయినా కూడా ఎంతోమంది పార్టిసిపేట్ చేస్తారు. దాంట్లో 4 to 5% ఆఫ్ పీపుల్ మాత్రమే పోస్టింగ్స్ కావచ్చు, స్పోర్ట్స్ ఎత్తుకుంటే అవార్డ్స్ కావచ్చు, విన్నర్స్ కావచ్చు, వాళ్ళు మాత్రమే వస్తారు. కానీ ఈరోజు సుమారుగా 5 లక్షల మంది అప్లికేషన్లు వేస్తే 3 లక్షల మంది పైగా ఎగ్జామ్ రాశారు. దాంట్లో మనకు 16,000 మంది పైగా క్వాలిఫై జాబ్స్ ఇస్తే మిగతా వాళ్ళందరినీ కూడా ఎవరైతే బోర్డర్లో వాళ్ళు మిస్ అయి ఉంటారో వాళ్ళందరినీ మైండ్ మార్చాలని చెప్పేసి అని ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా క్యాష్ చేసుకోవాలని చెప్పి ఈ 16,000 మందికి వీళ్ళకి మంచి పేరు వచ్చింది. మిగతా వాళ్ళందరూ కూడా మనం ఏదో ఒకటి రాంగ్ పబ్లిసిటీ చేసి డిఎస్సి పైన అక్రమాలు జరిగాయని చెబితే ఆ నేరాల్లో ఎవరైతే మార్కులు కొంతమంది పొందుకుంటూ ఉంటారో దానివల్ల వాళ్ళకి జాబ్ రాదో వాళ్ళందరినీ కూడా వైసీపీ పక్క ట్రాప్ చేసి వాళ్ళందరినీ కూడా వైసీపీ పక్క మలుచుకోవాలని చూస్తున్నారు. తిరుపతిలో వినాయక చవితి పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ తెలిపారు. కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ను కలిసి వేడుకల నిర్వహణపై వినతి పత్రం అందజేశారు. పండుగ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణ, భక్తులకు అవసరమైన సదుపాయాల కల్పనపై అధికారులతో చర్చించారు. ప్రతిష్టాత్మక వినాయక ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. రానున్నటువంటి వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఆధ్యాత్మిక తిరుపతి నగరంలో సుమారు 1000 వినాయక స్వామి యొక్క మండపాలు నిర్మాణం చేసి సెప్టెంబర్ 14 పండుగను పురస్కరించుకొని 16 3వ రోజు, అదేవిధంగా 18 5వ రోజు, 7వ రోజు ఇలా పూజాధికాలు అందించి సామూహిక నిమజ్జనం కోసమని వినాయక సాగర్ వైపు తరలి వచ్చేటువంటి క్రమంలో భాగంగా ఏర్పాట్లపై చర్చించేందుకు మరియు సంబంధిత అధికారిక సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతూ ఇవాళ మేము జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ఈ ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని తిరుపతి నగరంలో ప్రధానంగా వినాయక సాగర్లో తర్వాత
దామినేడు దగ్గర ఉన్నటువంటి చెరువు, గొల్లపల్లి చెరువు, చెన్నాయిగుంట చెరువు, ఈ చెరువుల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో పెట్టేటువంటి స్వామివారి యొక్క విగ్రహాల నిమజ్జనం కోసం వస్తారు కాబట్టి అక్కడ కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు, ముళ్ళ చెట్లు తొలగించడము, అదేవిధంగా బ్యారికేడ్లు, లైటింగు, సౌండ్ సిస్టము, రక్షణ, బందోబస్తు ఇలాంటి అనేక రకాలైనటువంటి సదుపాయాలు కల్పించాలని చెప్పి కోరుతూ కలెక్టర్ గారికి మేము కమిటీ తరపున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ఈ వచ్చే వారంలోనే అధికారిక సమన్వయ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి, ఈసారి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంగరంగ వైభవంగా అందరి యొక్క సహకారంతో బ్రహ్మాండమైనటువంటి పండుగను నిర్వహించుకుందాం అనేటువంటి సంకల్పంతో కమిటీ ప్రారంభించి 25 సంవత్సరాలు. తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎదుట వైసీపీ నేతలు ధర్నాకు దిగారు. ర్యాలీలో ఖాకీ రంగుల దుస్తులు ధరించారనే ఆరోపణలతో ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకోవడంపై నిరసన తెలిపారు. ఖాకీ రంగు దుస్తులు వేసుకుంటే అరెస్టు చేస్తారా అంటూ సీఐతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఏ చట్టం ప్రకారం అరెస్టు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చేసినాము, జరిగిన అవినీతి పైన మేము డిమాండ్ చేసినాము. ఇప్పుడు వాళ్ళు తీసుకురావాల్సిన అవసరమే లేదే. దాని గురించి సబ్జెక్ట్ కాదు, దాని గురించి ఏమీ ఇష్యూ లేదు. దీని గురించి యూనిఫామ్ వేసుకొని పోలీసు క్లియర్ గా ఏమి యూనిఫామ్ వేసుకోవాలా, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమి అన్ని ఉండాలి. వాళ్ళు బయట వెరిఫై చేయండి, మీరు కావాలంటే వెరిఫై చేసుకోలేదు. వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీగా ఏపీ పోలీస్ అని పెట్టుకోవడం 3 స్టార్స్ 2 స్టార్స్ 1 స్టార్ ఎవరు పెట్టుకోవడం నాకు అది వాకీ టాకీ పెట్టుకోకూడదని చూపించండి. వాళ్ళకు పెట్టుకునేదానికి ప్రొవిజన్ ఉందని నాకు మీరు చెప్పండి సార్. మీరు పోలీసు డిపార్ట్మెంట్ చూపించండి సార్. సార్ మీరు చూపించండి సార్. ఎవరన్నా శ్రీకాళహస్తిలో చోటు చేసుకున్న హత్య కేసును తిరుపతి జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో తమిళనాడు పుత్తూరుకు చెందిన 4 నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు. నిందితుల నుంచి బైకు, 2 కత్తులు, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు. అరెస్టైన వారిలో ఒకరిపై 25 పాత కేసులు ఉన్నాయన్నారు. నేర చరిత్ర ఉన్న నిందితులపై పీడీ యాక్టు మోపుతామని తెలిపారు. కేసును ఛేదించిన పోలీసులు బృందాలను ఎస్పీ అభినందించారు. ఇటీవల ఆగస్టు 2వ తారీఖున శ్రీకాళహస్తిలో జరిగిన ఒక హీనస్ క్రైమ్ మర్డర్ చేయడం జరిగింది. శివకుమార్ అలియాస్ శివ అనే వ్యక్తిని తమిళనాడు నుండి 5 మంది వ్యక్తులు, తొప్పరి గణేష్ వారి సంబంధించిన ఫాలోయర్స్ వచ్చి కత్తులతో నరికి చంపడం జరిగింది. ఈ కేసులో పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్సెస్ లేకున్నా కానీ ఇమ్మీడియట్గా శ్రీకాళహస్తి అనేది ఒక పిలిగ్రిమ్ సెంటరు. అటువంటి సెంటర్లో ఇలాంటి అఫెన్సెస్ అనేటివి మళ్ళీ జరగకుండా ఉండడానికి కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. ఉన్న ఆధారాలని పూర్తిగా సేకరించి అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ ఆధ్వర్యంలో డిఎస్పీ శ్రీకాళహస్తి మరియు లోకల్ ఇన్స్పెక్టర్ శ్రీకాళహస్తి ఇన్స్పెక్టర్స్ అందరూ కలిసి గత 10 రోజులుగా పూర్తిగా ఈ క్రైమ్లో అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత క్రైమ్ని డిటెక్ట్ చేయడం జరిగింది. అందులో ఇన్వాల్వ్ అయిన 5 మెంబర్స్లో 4 మెంబర్స్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. క్రైమ్కు వాడిన వెపన్స్ కూడా అండ్ సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. మోటార్ సైకిల్, తర్వాత సెల్ ఫోన్స్. ముఖ్యంగా ఈ అఫెన్స్ని చేయడానికి ముఖ్య కారణం శివకుమార్కి ఇంతకుముందు గణేష్ అనే వ్యక్తికి పరిచయం ఉంది. గణేష్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 20-25 కేసెస్ ఇన్ తమిళనాడు. తను గణేష్కి ఆశ్రయం ఇవ్వడం వలన ఇటీవల కాలంలో మార్చిలో
ఇవ్వడం వలన తమిళనాడు పోలీసు వారు వచ్చి గణేష్ని తీసుకెళ్లడం, అక్కడ గణేష్ ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఇటీవల తన తల్లిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ భరత్ కుప్పం డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఇలాంటి విపరీత సంస్కృతిని చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ ఘటనను ఖండించాలని పిలుపునిచ్చారు. కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు సహించేది లేదని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఎంత నీచంగా, నిర్లజ్జగా మా తల్లిని అవమానకరమైనటువంటి అనరాని మాటలు అనడం నిజంగా చాలా బాధాకరమైన. మేము ఏ రోజు కూడా, నేను వచ్చి ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది, నేను ఏ రోజు కూడా కుప్పంలో ఇలాంటి సంస్థ, ఇది రాజకీయాలకు అతీతంగా ఒక హేట్రెడ్ క్రియేట్ చేస్తా ఉన్నాను. నీకు నాకు రాజకీయంగా ఎన్నో విభేదాలు ఉండొచ్చు, ఎన్నోసార్లు రాజకీయంగా నువ్వు ఒకదాన్ని నమ్ముకొని పనిచేస్తావు, నేను ఒక నాన్ని నమ్ముకొని పనిచేస్తావు. కానీ కుప్పంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ రాలేదు. మరి నిన్న ఈ సంస్కృతికి వాళ్ళు శ్రీకారం చుడుతూ ఉన్నారంటే నిజంగా బాధేస్తాం. ఏ రోజు కూడా మా తల్లి కుప్పంలో, మా నాన్నగారు ఉన్నంత వరకు ఆల్మోస్ట్ ఇక్కడే ఉన్నారు. ఎంతోమంది మా కార్యకర్తలకు కానీ వేరే వాళ్ళందరికీ కూడా ఆమె మంచిగా చెప్పింది కానీ చెడు ఎప్పుడు చెప్పలేదు. నేను ఈరోజు ఒక పొలిటీషియన్గా ఇక్కడ వచ్చి కూర్చోాలా, ఒక పొలిటీషియన్గా నేను ఈ మాటలు మాట్లాడటం లేదు, ఒక కొడుకుగా నేను ఈ మాటలు మాట్లాడతాను, ఎంతో బాధతో మాట్లాడతాను. మీ తల్లిని కానీ మీ ఇంట్లో వాళ్ళని ఎవరినైనా అట్లాంటి మాటలు మాట్లాడి అట్లాంటి వీడియో రికార్డింగ్లు చేసి ఆ రకంగా దూషిస్తే మీరు మీ మనసు బాధపడదా అని నేను అడుగుతాను. ఎంత నీచంగా. గోవిందనామాలను వక్రీకరించి కించపరచడంపై నెల్లూరులో నిరసన జ్వాలలు మిన్నంటాయి. వైసీపీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం గోవిందనామాలను పరిహాసం చేశారంటూ మహిళలు దీక్ష చేపట్టారు. రాజకీయాల కోసం దేవుని నామాలను వాడుకోవడం సరికాదని, హిందూ ధర్మాన్ని కించపరిచేలా వ్యవహరించడం మనోవేదనకు గురిచేసిందని మండిపడ్డారు. దీక్ష ముగిశాక రంగనాయకులపేట వెంకటేశ్వర స్వామి ఆలయానికి పాదయాత్రగా వెళ్తామని, వారి పాపాలను ప్రక్షాళన చేయాలని స్వామివారిని వేడుకుంటామని రేవతి తెలిపారు. ఈరోజు జెన్జీ అంటే మేమందరం ఏకతాటి మీదకి వస్తాం. ఈరోజు రాష్ట్రాన్ని కాదు కదా, కేంద్రాన్ని కూడా కదిలించి అక్కడ ఉన్నటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి గారిని రాజీనామా చేయించిన సంగతి మనకందరికీ తెలుసు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించి 2025లో జరిగిన డిఎస్సి పార్వతీపురం మన్యం జిల్లా కురపాంలో మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి పిలుపు మేరకు డిఎస్సి ర్యాలీలో వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోలీసులు 5 మండలాల్లో ముందస్తు అరెస్టులు, పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు. గుమ్మలక్ష్మీపురం పరిసర ప్రాంతాల నుంచి కిలోమీటర్ల మేర కాలినడక, వాగుల వంకలు దాటుకుంటూ కొండలెక్కుతూ కార్యకర్తలు ర్యాలీకి చేరుకున్నారు. కార్యకర్తలు వాగులు దాటుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆంక్షలు విధించిన పార్టీ కోసం ఎంతటి కష్టానికైనా సిద్ధమేనని నాయకులు స్పష్టం చేశారు. ఏదైతే మా అధిష్టానం మాకు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ర్యాలీ మేము ఈరోజు కండక్ట్ చేస్తున్నాము. మేము ఇప్పుడు కదా వారం రోజుల నుంచి చెప్తున్నాము మీడియా ముఖంగా. అలాగే యాజ్ పర్ రూలు మేము పర్మిషన్ కూడా పెట్టాము. యాజ్ పర్ రూలు మేము పర్మిషన్ ఇవ్వట్లేదని మీరు నోటీస్ ఇవ్వాలి. ఇచ్చారా? ఈ రోజు వచ్చి మేము ప్రిపేర్ అయ్యి మేము ర్యాలీకి వెళ్తున్న సందర్భంలో మీరు ఆపడం ఎంతవరకు కరెక్ట్? జై జగన్, జై జగన్, చూపించు చూపించు, జై జగన్, మాకు చూపించు, జై జగన్, జై జగన్, ఆలిపూర్తి.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా రన్ నిర్వహించారు. ఈ ర్యాలీని బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ చంద్ర ప్రారంభించారు. ఎన్సీసీ క్యాడెట్లు 200 అడుగుల భారీ జాతీయ జెండాతో కోనేరు సెంటర్ నుండి ఆంధ్ర జాతీయ కళాశాల వరకు ర్యాలీ చేపట్టారు. ప్రతి ఒక్కరిలో జాతీయ భావాన్ని పెంపొందించేలా సాగిన ఈ యాత్రలో 2047 వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ నేతృత్వంలో ఈ రోజు మచిలీపట్నంలో ఒక చారిత్రాత్మక సాంస్కృతిక నగరం ఏదైతే ఉందో మచిలీపట్నం, ఇక్కడ మనము హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఈ రోజు నిర్వహించాము. ఈ ర్యాలీ ద్వారా ప్రజలలో ఒక స్వాతంత్ర భావన కల్పించటము, తర్వాత ఆగస్టు 15వ తేదీన ప్రతి ఇంటి మీద ఒక జెండా ఎగురవేయటము, దాని ద్వారా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న సమరయోధుల త్యాగాలని, వారి సాహసాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటాము. దానిలో భాగంగా మనం ఈరోజు ఎన్సీసీ క్యాడెట్లు 16 బెటాలియన్ మచిలీపట్నం కేంద్రంగా నిర్వహిస్తున్న ఎన్సీసీ బెటాలియన్ నుంచి దాదాపు 300 మంది విద్యార్థులు ఎన్సీసీ క్యాడెట్లు ఈరోజు 200 అడుగుల పొడవైన జాతీయ పతాకాన్ని ఈరోజు నగర వీధుల్లో ప్రదర్శించారు. తద్వారా ప్రజలందరికీ ఒక సందేశం వెళ్ళింది, ప్రతి ఇంటి మీద 15వ తేదీన మువ్వన్నెల జెండా ఎగురవేయాలని. దీంతో భాగంగా భారతదేశం నషాముక్త భారత్ గా నిర్మించాలన్న ప్రధాని ఆశయం ఏదైతే ఉందో దానిలో భాగంగా మనం ఈరోజు యువతకి ఒక సందేశాన్ని, నషాముక్త భారత్ సందేశాన్ని కూడా, తద్వారా 2047 సంవత్సరానికల్లా ఈ యువత ఎవరైతే ఉన్నారో, ఈ రోజు కాలేజీ ఎడ్యుకేషన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దేశ నిర్మాణంలో పాల్పంచుకోవాలని ఒక ఉద్దేశంతో, దేశాన్ని నషాముక్త భారత్ గా నిర్మించాలన్న ఉద్దేశంతో, ఒక అభివృద్ధి చెందిన ఆరోగ్యవంతమైన దేశాన్ని నిర్మించాలన్న ఉద్దేశంతో చేస్తున్న క్యాంపెయిన్ కూడా మనం ఈ రోజు పాల్గొన్నాం. దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అనుమతి లేకుండా బైక్ ర్యాలీ నిర్వహించినందుకు గాను వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టుపై పోలీసు కేసు నమోదు చేశారు. మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ నిర్వహించిన ఈ నిరసన ర్యాలీలో నిబంధనలు ఉల్లంఘించినందుకు పేర్ని కిట్టుతో పాటు మరో 20 మందిపై కేసులు పెట్టారు. బిఎన్ఎస్ చట్టంలోని 126, 223, 190 సెక్షన్ల కింద మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజీనామా చేయాలి లోకేష్ వెంటనే, రాజీనామా చేయాలి అవినీతి పరుడు లోకేష్ వెంటనే, రాజీనామా చేయాలి
గోవింద నామాలను వక్రీకరించి కించపరచడంపై నెల్లూరులో నిరసన జ్వాలలు మిన్నంటాయి. వైసీపీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం గోవింద నామాలను పరిహాసం చేశారంటూ మహిళలు దీక్ష చేపట్టారు. రాజకీయాల కోసం దేవుని నామాలను వాడుకోవడం సరికాదని, హిందూ ధర్మాన్ని కించపరిచేలా వ్యవహరించడం మనోవేదనకు గురిచేసిందని మండిపడ్డారు. దీక్ష ముగిశాక రంగనాయకులపేట వెంకటేశ్వర స్వామి ఆలయానికి పాదయాత్రగా వెళ్తామని, వారి పాపాలను ప్రక్షాళన చేయాలని స్వామివారిని వేడుకుంటామని రేవతి తెలిపారు. నమో వెంకటేశ నమో తిరుమలేశ ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ముఖ్యంగా కులాలకి మతాలకి అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా హిందూ ధర్మాన్ని కాపాడండి అంటూ ఒక హిందువుగా నేను ఈరోజు ఉపవాస దీక్ష 24 గంటలు చేపట్టడం జరిగింది. రాజకీయాలు శాశ్వతం కాదు, కానీ మన ధర్మం, మన దేవుడు శాశ్వతం. అయితే రాజకీయాలకి ఎవరైనా సరే గోవిందనామాల్ని ఉచ్చరిస్తుంటే అది కించపరిచే విధంగా ఉచ్చరించొద్దని మా యొక్క విన్నపము. ప్రతి ఒక్కళ్ళు కూడా గోవిందనామాలు స్మరించవచ్చు, కానీ నిన్నటి దినాన వైసీపీ పార్టీ వాళ్ళు దాన్ని కించపరుస్తూ వ్యంగ్యంగా ఒక చప్పట్లతోటి అన్య మతస్థులతోటి గోవింద నామస్మరణం చేయించటం చాలా బాధాకరమైన విషయము. అందరూ దేవుళ్ళు ఒకటే, ఎవరిని కూడా ఏ దేవుణ్ణి కూడా కించపరచకూడదు. యేసు ప్రభు అయినా, అల్లా అయినా, వెంకటేశ్వర స్వామి అయినా, ఏ దేవుడైనా వాళ్ళ యొక్క ధర్మాన్ని కాపాడాలి, వాళ్ళ యొక్క దేవుళ్ళని కించపరచకూడదు. మీరు వాళ్ళ యొక్క నామాలు స్మరించవచ్చు, కానీ వ్యంగ్యంగా స్మరించకూడదు. రైట్, ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ మెగా9 టీవీ.